నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తుది అంకానికి చేరుకున్న ఎన్నికల ప్రచార పర్వం. పట్టణంలో కీలక నేతల విస్తృత పర్యటనలు, ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా హోరెత్తుతున్న ప్రచార జోరు. పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియ సాగాలి. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచన. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న తీరును పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిబంధనల ప్రకారం సాగాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని, ఓటింగ్ పూర్తయిన తర్వాత వాటిని నిబంధనల మేరకు భద్రపరచాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఎన్నికల నోడల్ అధికారి ఫణీందర్, మున్సిపల్ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తూ పేదలకు ప్రభుత్వ పథకాలు రానియకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ఆరోపించారు. శనివారం సుభాష్ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాజలక్ష్మి వసంత్ తరపున ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలుస్తూ కారు గుర్తుకు ఓటేయాలన్నారు. రోడ్ షో నిర్వహించి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి మంచి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న మాట్లాడుతూ అధికార పార్టీకి ఓటు వేయకుంటే ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు ఆపుతామని భయపెడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం బడుగు బలహీన వర్గాల ప్రజలకే ఇండ్లు ఇవ్వాలన్న చట్టం ఉందన్నారు. ఎవరు కూడా భయపడొద్దని తెలిపారు. ఎవరు బిల్లు ఆపినా ప్రజల వెంట ఉండి పోరాడతామని భరోసా ఇచ్చారు. భారీ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పి కూడా మాకు అన్ని సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ పార్టీ రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఫస్ట్ గెలిచే సీటు మన సుభాష్ నగరే కారు గుర్తు. మీ అందరి దయ వల్ల మరి ఇలా తను గెలుస్తున్నాడు. తను గెలిచిన తర్వాత మిమ్మల్ని కొంతమంది బెదిరిస్తున్నారట. నాకు తెలిసింది ఇందిరమ్మ బిల్లు పైసలు రావు, ఇందిరమ్మ బిల్లు ఆపుతాం, ఎవ్వడి తాత జాగిరి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇండ్లు ఇవ్వాలని చెప్పి కానూన్ ఉన్నది. అది బాబాసాహెబ్ పుణ్యంతో ఇయ్యల్ల బడుగు బలహీన వర్గాలు ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా వీళ్ళల్లో పేదవాళ్ళు ఎవరున్నారో ఇల్లు ఇవ్వమని చెప్పినా కావచ్చు. కొంతమంది ఇళ్ళకు కూడా డబ్బులు తీసుకొని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండొచ్చు, కానీ ఇచ్చినా పర్వాలేదు, నేను దాని గురించి మాట్లాడు. కానీ ఇళ్ళ మాత్రం ఎవడన్నా బిల్లు ఆపితే నేను మీతో వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందర కాదు, ఎక్కడికి వెళ్ళినా ధర్నా చేసి మీ బిల్లు ఇప్పించే బాధ్యత జోగు రామన్న తీసుకుంటారని చెప్పి మనం చేస్తున్నాం. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో దంత వైద్య సేవలను మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం స్థానిక మంగళమూర్తి కన్వెన్షన్ హాల్లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో దంత వైద్య సేవలను మరింత చేరువ చేయాలని, గత కార్యవర్గం సాధించిన విజయాలను అభినందిస్తూ నూతన కార్యవర్గం కూడా అదే ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పొగాకు వినియోగం అధికంగా ఉండడం వల్ల వస్తున్న నోటి క్యాన్సర్ వంటి వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థుల్లో పొగాకు, మద్యం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని, దీనికి ఐటీడీఏ, ఐఎంఏ వైద్యులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మాతృ మరణాలను తగ్గించడంలో పురోగతి సాధించామని వెల్లడించారు. కార్డియో, రెస్పిరేటరీ కేసుల వల్ల తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఐసీయూ, ఎంఐసీయూలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు మెమోంటో, శాలువలతో కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డిఎన్ స్వామి, డి చలపతిరావు, నూతన అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఆనంద్, కార్యదర్శి డాక్టర్ చిన్మయ్ వాజే, వైద్యులు వెంకటరెడ్డి, సాయిరాం, రవీందర్, అమూల్య, ఇతర వైద్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యారంగాన్ని బలోపేతం చేశామని తెలిపారు. రిమ్స్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేసి కొత్త డాక్టర్ల నియామకాలు పూర్తి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాకు మంజూరైన విమానాశ్రయం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యాలు, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతాయని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల పథకాలు, మెరుగైన మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, విద్యా, వైద్య సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చినాయనంటే రాజకీయ పార్టీలు ఏ రకంగా మాట్లాడతాయో మీ అందరికీ తెలుసు. ఈ 170 అనే కాలనీని గత 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. 2 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. నేను ఎన్నికల సమయంలో మీకు చెప్పిన, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ 170 ఏదైతే గుంతలలో మీరు ఇళ్లకు పోవాలంటే గుంతలమయమైనటువంటి రోడ్లు కానీ, తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి కానీ, ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు కట్టించేటటువంటి విషయంలో నేను ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తానని మీకు చెప్పిన ప్రకారం మీ కాలనీకి డాంబర్ రోడ్ వేయించిన దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేయించడం లేదా? కానీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీ పరిపాలన జరగాలి, అవినీతి లేనటువంటి పరిపాలన జరగాలి. మరి ఇవన్నీ కూడా కావాలంటే మీరంతా కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు తెలిపారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా అభ్యర్థులను కించపరిచేలా, ప్రజలను రెచ్చగొట్టేలా, గెలుపోటములను ప్రభావితం చేసేలా పోస్టులు పెట్టడం చట్టరీత్యా నేరమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ రెచ్చగొట్టే పోస్టులు చేసిన తాటిగూడకు చెందిన ఆడెప్పు రవిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుడి నుండి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా తప్పుడు ప్రచారం, ద్వేషపూరిత వ్యాఖ్యలు, అభ్యర్థుల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తలమడుగు మండల కేంద్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అట్టహాసంగా జరిపారు. గత 3 రోజుల నుండి గ్రామస్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా చేపట్టారు. ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్చరణము జరిపారు. వధువు తరపు నుండి తలమడుగు గ్రామస్తులు అంకిత లతీష్ రెడ్డి దంపతులు కన్యాదానం చేయగా, వరుడు తరపు నుండి చేమన్నేని విశాలరావు మంజుల దంపతులు స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. గ్రామస్తులు, గ్రామ ఆడపడుచులు, మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు కాటిపల్లి లతీష్ రెడ్డి కుటుంబ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. స్వామివారికి కొండయ్య చౌదరి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, ప్రవీణ్ రెడ్డి, వెంకన్న, ఆలయ కమిటీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ ఎలుగు చంటి, సభ్యులు రామ్రెడ్డి, జాలం వెంకటేష్, నరేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, బండారి దేవన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేద పండితులు రామ్ గోపాల్చారి మాట్లాడుతూ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు విశ్వక్సేన ఆరాధన పుణ్యవచనం పూర్ణాహుతితో పాటు స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో రథోత్సవం ఉంటుందన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల వాసుడైనటువంటి శ్రీ శ్రీనివాసుడు మన తలమడుగులో వెలిసి ఉన్నాడు. ఆ శ్రీనివాసుడికి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఉదయము విశ్వక్సేన ఆరాధన పంచసూక్త హవనము కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మహాపూర్ణాహుతిని నిర్వహించుకోవడం జరిగింది. వరుడి తరపున ఒక ఇంటి నుండి అబ్బాయిని ఎదుర్కొచ్చి, వధువు తరపున కూడా ఒక ఇంటి నుంచి అమ్మాయిని ఎదుర్కొచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణ మంటపంలో నూతనంగా నిర్మించబడినటువంటి కళ్యాణ మంటపంలో స్వామివారి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈ వివాహానికి తండోపతండాలుగా భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి, మహారాష్ట్ర నుండి అనేక అసంఖ్యాక భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారిని కృపా కరుణా కటాక్షాలు పొందడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం వేళ 4 గంటలకి స్వామివారి రథోత్సవ యాత్ర జరుగుతుంది. స్వామివారికి ఆ రథోత్సవం అయిన తర్వాత ఏకాంత సేవ 7 ప్రదక్షిణాలు చేసి ఏకాంత సేవలో స్వామివారిని పాల్గొనడం జరుగుతుంది. ఆ ఏకాంత సేవలో కూడా స్వామివారి దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారికి అఖండమైన అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చదువుతారు. ఏకాంత సేవతో ఉత్సవాలు సమాప్తి అవుతాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం పంపిణీ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని టూటౌన్ సిఐ నాగరాజు స్పష్టం చేశారు. సంజయ్ నగర్లోని ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అదే ఆవరణలో అద్దెకుంటున్న ఓ మహిళ ఎన్నికల సమయంలో విక్రయించేందుకు మద్యాన్ని నిల్వ ఉంచారని 47,740 రూపాయల విలువైన 50 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎఫ్ఎస్టీ ఇన్ఛార్జి జి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు మహిళపై ఎన్నికల నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం తరలిస్తున్న జక్కుల సచిన్పై సుమోటో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుండి 4,520 రూపాయల విలువ గల 15.6 లీటర్ల మద్యంను బైక్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి సడలింపులుండవని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధి శ్రేయస్సు కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం అత్యవసరమని వక్ఫ్ బోర్డు చైర్మన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని అన్నారు. వార్డు నంబర్ 35 శాంతినగర్లో కాంగ్రెస్ అభ్యర్థి సబాహత్ జరీన్ అబ్దుల్ వసీంకు మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, గంధత్ సుజాత, సంజీవ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జాఫర్ అహ్మద్, సయ్యద్ సుజాద్ అలీ, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలపై అవగాహన కల్పించి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సబాహత్ జరీన్ అబ్దుల్ వసీంను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. कांग्रेस पार्टी आज लोगों से अपील किए हैं कि ये बल्दी इंतखाबात बहुत अहम इंतखाबात है। ये इंतखाबात डेवलपमेंट के लिए है। ये इंतखाबात हमारे आने वाली नस्लों की फलाह बहबूदी के लिए हमारा वोट होना चाहिए, क्योंकि जिस तरीके से फिरका परस्त ताकतें अपने पैर फैला रहे हैं उसकी ज़िंदा मिसाल है कि हम पार्लियामेंट और असम्बली में जिस तरीके से यहाँ पे हमसे थोड़ी बहुत छूट हो गई, लेकिन ये बल्दी इंतखाबात हमारे लिए बहुत अहम है। ये गंगा जमुना तहजीब को बचाने का इंतखाब है। ये इस मुल्क के दस्तूर को, इस मुल्क के आइन को बचाने का इंतखाब है। और ये वोट एक वोट अपना कीमती वोट है। ये वोट के जरिए आप फिरका परस्त ताकतों को वोट जवाब दीजिए और जो मौजूदा सेकुलर हुकूमत रेवंत रेड्डी साहब की क़यादत में, राहुल गांधी जी की क़यादत में जो यहाँ पर तेलंगाना में सेकुलर हुकूमत चल रही है, उसके हाथ मजबूत करना है। आने वाले दिनों में हमारे आने वाली नस्लों को तरक्की की तरफ लेके जाना है, चाहे तालीम हो, रोज़गार हो और मजहबी आज़ादी का मामला हो। इन सबको अगर हमको इस मुल्क में कायम रखना है, इस रियासत में हमको కాంగ్రెస్ పార్టీకి హాత్ మజబూత్ करने जरूरत है। ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో 26వ కృష్ణా రివర్ స్విమ్మింగ్ పోటీలను విజయవాడలోని దుర్గా ఘాట్లో నిర్వహిస్తున్నారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొమ్ము కృష్ణ, మేడిపల్లి అశోక్, కొమ్ము చరణ్ తేజ్ పాల్గొని సత్తా చాటారు.
ఈ సందర్భంగా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, పీఈటీ సంఘం అధ్యక్షులు పార్థసారథి, హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ హరిచరణ్ తదితరులు వీరిని ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న ప్రమోద్ కుమార్ ఖత్రిని వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శుక్రవారం సాయంత్రం బాబు జగ్జీవన్ చౌక్లో గల వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు దేవిదాస్ దేశపాండే మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో హిందీ ప్రచార సభను ప్రారంభించి శివరాం అనేక సేవలు అందించారని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో సామాజిక సేవల్లో శివరాం కుమారుడు ప్రమోద్ కుమార్ ఖత్రి కూడా ముందుకు సాగుతున్నారని కొనియాడారు. తండ్రి బాటలో పయనిస్తూ మంచి పేరు తెచ్చుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త బజరంగ్ లాల్ అగర్వాల్, ఓం సేట్, సమాఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. प्रमोद जी खत्री, यह पूरे महिलाओं के, पूरे हिंदू समाज के कार्यक्रम 12 महीने के लिए थे। फंड्स किधर से लाते हैं उनका उनको मालूम, लेकिन कार्यक्रम पूरा करते हैं। आज मुझे अति प्रसन्नता हो रही है कि आपने ऐसे व्यक्ति को चुन के उनका सम्मान कर रहे हैं। आज हमारी स्थिति, हम आज ऐसी स्थिति में, मैं ऐसा कुछ बोलना नहीं चाह रहा हूँ, लेकिन हम समझदार हैं, इसलिए हमको सोचना पड़ेगा कि आज हमारा देश, हमारा समाज कहाँ खड़ा है। जो परिस्थिति आज़ादी बोले तो स्वतंत्रता के पहले, इंडिपेंडेंस के पहले थी, वही परिस्थिति फिर निर्माण होने जा रही है। तरफ भी ध्यान देना है और युवा पीढ़ी को समझाना है। కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా మున్సిపాలిటీలకు రావాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య కోరారు. ఆదివారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ను కలుస్తూ బీజేపీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికలు గెలిపించాలని కోరారు. మైదానంలో వాకింగ్ చేస్తూ కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, నిధులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రక్షణ, జీడీపీని పెంచడంలో చేస్తున్న కృషిని వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేవన్నారు. అందుకే పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలన్నారు. కేంద్రం నుంచి నేరుగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యే కృషి ఫలితంగా ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు వచ్చిందన్నారు. జిల్లా మహారాష్ట్రకు సరిహద్దున ఉందని, వనరులు కూడా ఉన్నాయని వాటిని వినియోగించుకుంటూ మరింత అభివృద్ధికి బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. మున్సిపల్ ఎలక్షన్స్లో మన బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని అందరికీ కోరడం జరుగుతుంది. బీజేపీ అభ్యర్థులు గెలిస్తే మన ఆదిలాబాద్ డెవలప్మెంట్కు, తర్వాత వీళ్ళకి చాలా వాకర్స్కు ట్రాక్ కానీ లేకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా సిటిజన్ అందరికీ కూడా మన స్వచ్ఛ భారత్ కింద రోడ్స్ కానీ, మన అమృత్ స్కీమ్ కింద రోడ్స్ కానీ, లేకపోతే వాచ్ హౌసెస్ కానీ వీకర్ సెక్షన్స్కు, తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఎక్స్టెన్షన్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే ఇవాళ ఫండ్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్లో, మన గవర్నమెంట్లో స్పెషల్గా ఏ స్కీమ్ కూడా డబ్బులు లేవు, ఇంక్లూడింగ్ మన మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా పెట్టలేదు. అది రీసెంట్గానే మన ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ, టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా స్ట్రైక్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఓన్ డబ్బులు, దాచుకున్న డబ్బులు, వాళ్ళ పైసలు వాళ్ళు ఇవ్వలేని పొజిషన్ ఉంది. అంటే రిటైర్డ్ బెనిఫిట్స్ ఏది కూడా ఇవ్వలేదు. అంటే ఇండియాలో మన దగ్గరనే ఫస్ట్ ఎవరికైతే వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చేది లీగల్గా వచ్చే మనీ కొరకు కూడా ఫైట్ చేయాల్సి, దానికి యూనియన్స్ ఫామ్ చేసుకొని డిస్ట్రిక్ట్ వైజ్, స్టేట్ వైజ్ బాడీ కొట్లాడుతుంది. దాని గురించి మన ఇందిరా పార్క్ దగ్గర స్ట్రైక్ చేయడం జరిగింది. అది డబ్బులు వాళ్ళ రిటైర్డ్ టీచర్స్ కానీ లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళ డబ్బులు ఇచ్చేటట్టుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చే కౌన్సిల్లో కూడా మాట్లాడతామని చెప్తారు. అది మేయర్కి వచ్చే వరకు ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీతో ఫండ్స్ తీసుకొచ్చి ఈ ఆదిలాబాద్ మొత్తం టౌన్లో డెవలప్ చేయాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపేయాలని పార్టీ. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, ప్రభుత్వ సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
రోడ్ షో నిర్వహించి కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ హస్తం గుర్తు కోటేయాలని కోరారు. అంతకుముందు కాలనీకి వచ్చిన కంది శ్రీనివాసరెడ్డికి కాలనీవాసులు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ అని తెలిపారు. ఉచిత విద్యుత్, రేషన్ కార్డు, 500 రూపాయలకే గ్యాస్, సన్నబియ్యం చెప్పిన విధంగా అందించడం జరిగిందన్నారు. 6 గ్యారెంటీల్లో త్వరలోనే ప్రతి నెల మహిళకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలను అందించనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే 3 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందితే వార్డులను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. రోడ్లు కానీ, నాలాలు కానీ, కరెంటు స్తంభాలు కానీ, కరెంటు పోల్స్ కానీ, వీధి దీపాలు కానీ, బల్బులు కానీ, ఏ సమస్య వచ్చినా మన కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. తప్పకుండా మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని గెలిపిస్తేనే ఈ వాడ అభివృద్ధి జరుగుతుంది. మేము బాగా సర్వే చేసినాం. ఈ కైలాష్ నగర్లో మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు అందరూ కూడా అర్చన రామ్ కుమార్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మంచి మెజార్టీతో మనం ఇంకొక 2-3 రోజులు కష్టపడితే ఇంకా మనం గెలిచినట్టే. అదొక మాట. మనం అందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నాం. ఈ వార్డులో అందరికీ రేషన్ కార్డులు ఇచ్చినామా లేదా? ఎవరికైనా రాలేదా? 10 ఏళ్ళ బీఆర్ఎస్ టైంలో ఒక్క రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? కాంగ్రెస్ వచ్చినాకనే రేషన్ కార్డులు ఇచ్చినాం. అట్లనే 500 రూపాయలకే సిలిండర్ అని చెప్పినాం. ఇస్తున్నామా లేదా? అందరికి 500 రూపాయలకు సిలిండర్. అట్లనే మహిళలందరికీ ఫ్రీగా బస్సు ప్రయాణం అన్నాం. ఇస్తున్నామా లేదా? ఫ్రీగా బస్సు మహిళలందరికీ, అక్క చెల్లెలందరికీ ఫ్రీగా బస్సు ప్రయాణం ఫ్రీ ఇస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుది అంకానికి చేరుకున్న ఎన్నికల ప్రచార పర్వం. పట్టణంలో కీలక నేతల విస్తృత పర్యటనలు, ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా హోరెత్తుతున్న ప్రచార జోరు. పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియ సాగాలి. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్షిష సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.